Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. మీ అందరికీ ఇలా కనబడుతున్నారు కదండి. కాకపోతే ఈయన ఓన్లీ ట్యూటరే కాదు, అసలు ఆర్మీ ఆఫీసరు. మన ఒక రీల్ కూడా బాగా వైరల్ అయింది. ఎవరు మన బుచ్చిబాబు గారు చెప్తూ ఉన్నారు కదా, ఆ మనిషే ఈ మనిషి అనమాట. ఈయన గురించే చెప్పారనమాట కూర్మారావు గారు. సార్ అసలు చాలా యంగ్గా ఉన్నారు, ఎప్పుడు ఆర్మీలోకి వెళ్ళారు, ఎప్పుడు రిటైర్ అయిపోయారు, ఎప్పుడు ఇలా మూవీలోకి రావాలనిపించింది అసలు అంటే? యాక్చువల్లీ 19 ఇయర్స్కే ఆర్మీకి 2000 మా బావ కూడా డిఫెన్స్ లో ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. సో అంటే లైక్ అఫ్ కోర్స్ కొంచెం ఎర్లీగా వెళ్తారు కాబట్టి ఎర్లీగా రిటైర్ అయిపోతారు. అయితే 19 ఇయర్స్ చేసి 2023లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. వచ్చిన తర్వాత టీంని కలవడం, ఆడిషన్ ఇవ్వడం. అంటే అటు ఇలా రిటైర్ అవ్వగానే ఇటు ఇలా పెద్ద అవకాశం వచ్చిందా మీకు? మేడం, నెక్స్ట్ మంతే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా విలేజ్ సైడ్ ఆడిషన్స్ చేశారు మేడం. స్లాంగ్ కోసం అనేసి ఆడిషన్స్ చేశారు. దాంట్లో మా బావమరిది సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే తను గల్ఫ్లో ఉంటాడు, గల్ఫ్ అంటే కువైట్లో ఉంటాడు. అయితే జాబ్ మానేసి మూవీ అనేసి ఒక ప్యాషన్తో వచ్చి ఉండిపోతే నేను వెళ్ళి సార్తో, బుచ్చిబాబు గారితో మాట్లాడి, సార్ తన ఫ్యూచర్ ఉంది, సినిమా మీద ఒక మోజుతో కొంచెం రాంగ్ డిసిజన్ తీసుకుంటున్నాడేమో, అది కాక మీరు 90s అంటున్నారు కాబట్టి స్లాంగ్ తనకన్నా మీ చిన్నప్పుడు ఆడే స్లాంగ్ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఊర్లో కూడా లేదు, చాలా మారిపోయింది, చూడండి ఒకసారి అనేసి అంటే చూసారు, చాలా బాగుంది అన్నారు, కరెక్ట్ పర్సన్ దొరికారని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూ 2.5 years మొత్తం స్క్రిప్ట్ వర్క్ అప్పటి నుంచి మొత్తం ఆల్మోస్ట్. ఓకే. సో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ మేడం. ఆల్మోస్ట్ మీరు కూడా చరణ్ గారి లాగా హెయిర్ పెయింట్ చేసి ఆ స్టైల్లోనే ఉన్నారు, ఇద్దరికిద్దరు హెయిర్లు పెయింట్ చేశారు కదా. నిజంగా మిమ్మల్ని తనంటే బ్యాండ్ పెట్టాడు కానీ ఈ క్లిప్ మీది మాత్రం కొంచెం హ్యాస్టీజ్ ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది. యాక్చువల్లీ దాంట్లో క్యారెక్టర్ కూడా చేసాం. అవునా? ఇద్దరు చేశారు కదా క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ చేశారు? యాక్చువల్లీ విలేజ్ పీపుల్ హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటది మేడం, విలేజ్ పీపుల్స్ వాళ్ళ బ్యాచ్ లో నేను కూడా. మీరు కూడా కుస్తీలు క్రికెట్ ఆడారా? అమ్మో అంటే ఏంటి గణేష్ మేడం? దగ్గర నుంచి చూసాం కదా, అది అమ్మో అది మన వల్ల కాదు. సరే, నువ్వు రామ్ చరణ్ గారికి డైలాగ్ ఒకటని నేర్పించావా, లేదంటే మిగతా ఆర్టిస్టులకు నేర్పించావా? మేము ఇద్దరం ఒకసారి వెళ్ళాం చరణ్ సార్ ఫస్ట్ రోజు వెళ్ళాం. ఆ రోజు అదే ఒకటే పని చేసినాకి ఒకేనా బతికినాక అన్నాం కదా, ఆ డైలాగ్ చెప్పాము అంతే. అదే డైలాగ్ ఇద్దరు చెప్పండి ఒకసారి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఫస్ట్ గణేష్ గారితో కదా. గణేష్ గారు, ఈ డైలాగ్ నేను నిన్న కూడా విన్నాను, అయినా ఇప్పుడు చెప్పించుకుంటా. ఒకటే పని చేసినాకి ఒకేనా బతికినాకి ఇంత పెద్ద బతికినకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతాం ఏంటి చెప్పి అంటే లైక్ మా చెప్పమ్మా అన్నట్టు, రైట్? సార్ కూడా బుచ్చిబాబు సార్ కూడా హైటెడ్కి పుడతాం ఏంటి చెప్పి అలా అంటారా? బాగుంది. అంటే ఈయన టోన్ లో చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, ఇంకేదైనా డైలాగ్ అయినా పర్లేదు. ట్రైలర్ లో వచ్చినట్లు జగపతి బాబు గారి డైలాగ్ కానీ ఏదన్నా. మనమందరము ఒకే నేల మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇలువ ఎక్కువ, మామున్న చోటికి ఇలువ తక్కువ. సూపర్ అసలు. అయితే మీరిద్దరు క్యారెక్టర్స్ చేశారు అన్నారు కదా, అది కూడా చిన్న క్యారెక్టర్ లో కొంచెం లెంతీగా ఉంటారా? లెంతీగా ఉంటాం మేడం, లెంతీగా ఉంటాం, లాస్ట్ వరకు లెంతీగా ఉంటాం. మీకు డైలాగులు ఉన్నాయా? నాకు 2 చోట్ల ఉన్నాయి. మనం జస్ట్ చూస్తూ గడిపేసాం హ్యాపీగా. సెట్ లో ఎలా అనిపించింది? యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ట్యూటర్ గా ఎలా అనిపించింది? ఇప్పుడు సార్ యాక్టింగ్ చేసేటప్పుడు సార్ చెప్తారు, బుచ్చిబాబు సార్ దగ్గరికి వచ్చి ఇలా చెయ్యి, నేను ఇప్పుడు అటు ఇటు ఇలా తిరుగుతా కదా, ఆయన కొత్త కదా, అటు ఇటు ఇలా తిరిగినప్పుడు రే గణేష్ రే యాక్టింగ్ ఏమంటావు, ఇద్ద చెయ్యి 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 అంటారు. సరే సార్